ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా టికెట్ జస్ట్ 2 మినిట్స్లో టికెట్ దొరికింది. లైనే లేదు, ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయినాం, టికెట్ తీసుకొని వచ్చేసాం. రేపు మధ్యాహ్నం 1 గంటలకి ప్లేస్కి వచ్చేసినాం. పద్మనాభల్లి లాకర్ దొరికింది. చేయబెట్టావా? రికార్డ్ అయింది మీ ఫేస్. ఇక మళ్ళీ చేయబెడతా. వెల్కమ్ టు నవీన్ ట్రావెల్ టైల్స్. సో ఈరోజు నేను మళ్ళీ తిరుపతికి వచ్చేసిన. ఈ 2026లో ఫస్ట్ టైం తిరుపతి రావడం. మీరు చూస్తున్నారు కదా, విష్ణు నివాసం. సో నిన్న నైట్ ట్రైన్ ఎక్కేంత వరకు నేను అనుకుంది ఏంటంటే ఇక్కడ ట్రైన్ టికెట్స్ ఏమంటారు, ఎంట్రీ టికెట్ ఇస్తున్నారో లేదో, ఎస్ఎస్డి టికెట్స్. సో ఇక్కడ ఇవ్వకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ 3 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకున్నా. బట్ ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా టికెట్ జస్ట్ 2 మినిట్స్లో టికెట్ దొరికింది. లైనే లేదు, ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయినాం, టికెట్ తీసుకొని వచ్చేసాం. రేపు మధ్యాహ్నం 1 గంటలకి ఎస్ఎస్డి టోకెన్ టైం ఉంది. సో దర్శన టైం 1 గంటలకు కాబట్టి ఈలోపు అలిపిరి మెట్లు ఎక్కేసి పైనకి వెళ్ళిపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత లక్ నాకు ఉంటుందని నేను కూడా అనుకోలేదు. అసలు టికెట్స్ దొరికితే లేదు అనుకునే టైంలో టికెట్ జస్ట్ 5 నిమిషాల్లో దొరికింది. సో ఈలోపు మనం బస్ ఎక్కేసి అలిపిరి స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు.
$3,500 మెట్లు ఎక్కిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? బాగుంది సార్. చాలా బాగుంది కదా, సూపర్. చాలా ఫాస్ట్గా వచ్చినాయి కదా. చాలా ఇంత ఫాస్ట్గా ఎప్పుడు ఎక్కలేదు కదా తిరుపతి మన ఇద్దరం. చాలా ఫాస్ట్గా వచ్చేసాం, పర్లేదు. ఇంకొక 10 minutes వెళ్ళిపోతాం కదా. ఇంకో 30 కిలోమీటర్లు. సో సక్సెస్ఫుల్గా తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కేసినాం. అండ్ ఇప్పుడు కరెక్ట్గా 4:30 అవుతుంది. మేము 3:20 వచ్చేస్తాం అనుకున్నాం, కాకపోతే చాలా అలసిపోయినాం. వీరికి లెగ్ నొప్పి, నాకు సేమ్ కాళ్ళు నొప్పి లేచింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇక. అండ్ ఇక ఇప్పుడు లగేజ్ రూమ్కి ఇప్పుడే నోటిఫికేషన్ కూడా వచ్చింది, బ్యాగ్స్ రీచ్ అయిపోయినాయంట. సో లగేజ్ తీసుకొని లాకర్ వెతుక్కొని, ఒక ఇన్ కేస్ లాకర్స్ లేకపోతే ఏదైనా రూమ్ తీసుకొని 50 రూపీస్ 100 రూపీస్. సో ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫస్ట్ మస్తు అలసిపోయినాం, ఫస్ట్ పడుకుంటాం. ఇక నైట్ అన్నదానం తెలుసా నీకు ఏరియా? నేను ఎప్పుడు వెళ్ళలేరా రే. సో నైట్ అన్నదానానికి వెళ్ళాలి ఇక. సో లగేజ్ నుంచి కూడా బ్యాగ్ తీసేసుకున్నాం టోకెన్ ఇచ్చి. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మేము లాకర్ చూసుకోవాలి ఇక వెళ్ళి. వర్షం పడేటట్టు ఉంది బాగా. సో లాస్ట్ ఇయర్ వచ్చిన ప్లేస్కి మళ్ళీ వచ్చినాం, పద్మనాభ నిలయం. కాకపోతే ముంగటైతే మాధవ నిలయం ఉంటుంది, కానీ ఇప్పుడు చూసినా సరే అక్కడ టికెట్స్ అంటే లాకర్స్ దొరకవు. సో అట్లా అని చెప్పేసి అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉండే. సో మళ్ళీ ఇంతకుముందు వచ్చిన ప్లేస్కి వచ్చేసినాం, పద్మనాభ నిలయం. లాకర్ దొరికింది. సో బ్యాగ్లలో పెట్టేసి ఆ తర్వాత మంచిగా లాకర్లో పెట్టుకొని ఫ్రెష్ అయ్యి ఇక తినడానికి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, ఈ అక్కడున్న క్రౌడ్ కానీ ఇక్కడ చాలా సగంలో సగం క్రౌడ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఆరు గంటలకు లేచి రెడీ అయ్యి స్నానం చేసి కూర్చున్నా. వీడేమో లేవురా అంటే దర్శనం 1 గంటలకు కదరా, ఏం లేస్తాం తీరా అని చెప్పేసి లేస్తనే లేడు. కుంభకర్ణుడు. మనిషి ఎవడైనా 12 గంటలు వండుకుంటే వాడిని దున్నపోతా అంటారు, వీడు 16 గంటలు వన్నాడు. వీడిని ఏమన్నా అర్థమవుతలేదు. చూడు మళ్ళీ నవ్వుతున్నాడు చూడు. 16 గంటలు వన్నాడు తెలుసా వీడు. అరే 7 గంటలకు వండుకుంటే ఇప్పుడు లేచి 2 hours పడుకున్నారా? సిగ్గున్నారా నీకు 2 hours? ఛీ, నీళ్ళు దానికి లేవాలి తెలుసా, నవీన్ పోయి నీళ్ళు లేపోరా అంటాడు. ఇలాంటి వాడు దొరికితే కష్టం తెలుసా. ఇలాంటి వాడు ఉండాలి యుగానికి ఒక్కడు ఉండాలి, నా గ్యాంగ్లో ఒక్కడు ఉండొద్దు.
ఓకే, ఛార్జింగ్ 52 ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. అండ్ నాకు సరిగా నిద్ర పట్టట్లేదు. అండ్ ఎలాగో రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కదా హైదరాబాద్కి తిరిగి. వెళ్ళేలోపు ఈవినింగ్ ట్రైన్ ఉంది కాబట్టి సో ఒకసారి జపాలి టెంపుల్కి వెళ్ళేసి విజిట్ చేసి అటు నుంచి సీదా రైల్వే స్టేషన్. అప్పటి వరకు ఒకసారి మళ్ళీ ఒకసారి 2 AM ఇదేం చలి పెడుతుంది. midnight 2 AM తిరుపతి దగ్గర ఎట్లుందో వెదర్ చూద్దామని వెళ్తున్నా. ఇది నేను తీసుకున్న షార్ట్ కట్, కొంచెం డేంజరస్గా అనిపిస్తుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు పొద్దున 2 అవుతుంది. అండ్ ఏ క్రౌడ్ ఉండదు, కొంచెం పీస్ఫుల్గా వీడియోస్ రికవర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వస్తున్నాం. చాలా అంటే చాలా రష్గా ఉంది. పొద్దున 2 అవుతున్నా కూడా ఈ ఫీలింగ్ మాత్రం మంచిగా అనిపిస్తుంది. చూసుకుంటే మనకి టెంపుల్ కనిపిస్తుంది. అండ్ ఇప్పటికీ ఇంకా క్రౌడ్ తగ్గలేదు. స్టిల్ ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నారు, మనుషులు ఉన్నారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే యాక్చువల్గా నాకు డేట్ వచ్చేసి 6th, ఇప్పుడు 2:13 కాబట్టి 6 పడింది డేట్. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టిన తర్వాత అందరూ DM చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దాదాపు 1 lakh వరకు అది రీచ్ వెళ్ళింది. ఎంతగానో 200 మెంబర్స్ వరకు టెక్స్ట్ చేశారు. బ్రో రష్ లేదా, నిజంగానే అంత ఖాళీగా ఉందా అంటున్నారు. కాకపోతే ఎందుకు రష్ లేదంటే మొన్న వీకెండ్ అయినందువల్ల సాటర్డే సండే ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. అండ్ ఈ మండే ట్యూస్డే వెనస్డే నుంచి అంత పబ్లిక్ ఏం లేదు. కాకపోతే నాకు తెలిసి సమ్మర్ స్టార్ట్ అయింది కదా, హాలిడేసే కాబట్టి నెక్స్ట్ 1 week తర్వాత మాత్రం ఇంత ఫ్రీగా ఉండదు. ఒకవేళ రావాలనుకుంటే ఇది బెస్ట్ టైం కాబట్టి అని చెప్పేసి పెట్టిన. అండ్ అందరూ DM చేస్తున్నారు, బ్రో టికెట్స్ దొరుకుతున్నాయా, SSD టికెట్స్ ఉన్నాయా లేదా అని. దొరుకుతున్నాయి, కాకపోతే తప్పదు. ఒకవేళ ఇన్ కేస్ పబ్లిక్ ఎక్కువయ్యారంటే వెయిట్ చేసి లైన్లో ఉండి వెళ్ళాల్సిందే. అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు, ఎందుకంటే ఈ ఓటర్ అయినా తినేది చూసుకుంటూ మాట్లాడుతున్నాను చెప్పేసి. వాళ్ళందరినీ మనం పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అండ్ ఇక్కడ కూర్చోవడం 2 AM మాత్రం చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను తిరుపతికి. అండ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఫాస్టెస్ట్గా, చాలా క్విక్గా, లాస్ట్ టైమే మాకు 3 hours దర్శనం అయిపోయింది. అండ్ ఈసారి మాత్రం జస్ట్ 1 hour 50 minutes దర్శనం అయిపోయింది. క్రౌడ్ తక్కువ ఉండే కదా, అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్ పెడితే అందరూ ఒకటే అడుగుతున్నారు, బ్రో క్రౌడ్ ఎందుకు లేదు, మేము 30 hours వెయిట్ చేసినాం, 40 hours వెయిట్ చేసినాం. ఒక్కొక్కసారి అయితే కొందరు అంటున్నారు, బ్రో నీకు మాత్రం అబద్ధం చెప్తున్నావు అని అనుకుంటారు. కానీ నేను వచ్చింది వీకెండ్స్లో వస్తే మాత్రం తప్పదు, ఇది ఆ ప్రాబ్లం తప్పదు. 15 hours 20 hours ఈజీగా వెయిట్ చేయాల్సి వస్తుంది. శుభోదయం ఫ్రమ్ తిరుమల. ఇప్పుడే మాధవ నిలయం ఉంది కదా, ఇక్కడే టిఫిన్ చేసినాం. మంచిగా పప్పన్నం పెట్టారు, పప్పన్నం పల్లి పచ్చడి మంచిగా పెట్టారు. తిన్నా ప్రశాంతంగా.
సో యాక్చువల్గా ఈరోజు నాకు రిటర్న్ ట్రైన్ ఉండే 4కి, అది క్యాన్సిల్ అయింది. సో అందుకని చెప్పి మళ్ళీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే రేపు మార్నింగ్ 5కి ఉంది ట్రైన్. సో అప్పటి వరకు ఏం చేయాలో తెలియక ఇలా ఇంకొక ట్రిప్ ప్లాన్ చేసిన. ఎక్కడంటే జస్ట్ ఇప్పుడు మన బాలాజీ బస్ స్టాండ్ ఉంది కదా, బాలాజీ బస్ స్టాండ్ నుంచి 120 రూపీస్ టికెట్స్ పే చేస్తే పాపనాశనం, జపాలి, ఇంకా ఇలా 6 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ 6 ప్లేసెస్కి 120 రూపీస్ తోటి తీసుకెళ్తారంట. చూడాలి. సో అదొక డే పాస్ లెక్క. సో మనం తీసుకున్న లాకర్స్ ఉన్నది పద్మనాభ నిలయం అండ్ పక్కనే బాలాజీ బస్ స్టాండ్. సో ఈ బాలాజీ బస్ స్టాండ్ పక్కనే మనకి ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఏరియాస్ ఉన్నాయి కదా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఆకాశంగా, పాపవినాశనం, జపాలి తీర్థం, ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ 5 to 6 ప్లేసెస్. సో ఇక్కడ కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్ దగ్గర టికెట్ ఇస్తారు జస్ట్ 120 రూపీస్. సో ఈ 120 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకు అదొక డే పాస్ లెక్క. ఆ టికెట్ చూపించి ఇప్పుడు బస్ ఇది ఎక్కడికి మనం పాప వినాశనం దగ్గర దిగొచ్చు. ఆ తర్వాత మనం దర్శనం చేసుకొచ్చి తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే టికెట్ చూపించి మళ్ళీ అదే వేరే నెక్స్ట్ వస్తుంది కదా వెంటనే ఆల్టర్నేట్ బస్, అది ఎక్కేయచ్చు. సో అలా అన్ని ప్లేసెస్ అన్ని తిరుగుకుంటా ఒకటే టికెట్ మీద డే పాస్ లెక్క చూపించుకుంటా అన్ని ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు. సో దీనికి అప్ టు ఒక 6 to 7 hours అలా టైం పడుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ 120 రూపీస్లో ది బెస్ట్ బడ్జెట్ అండ్ మంచి ప్లాన్ ఇది. సో తిరిగేసి వచ్చి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తా. అండ్ ఇప్పుడు ఈ 120 రూపీస్ స్పాన్సర్ చేసేది అయితే ఓకే, బస్ వచ్చింది చూడండి. జపాలి, ఆకాశంగా, పాపవినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇదే మనం ఎక్కే బస్. సో మమ్మల్ని ఇక్కడ లాస్ట్ స్టాప్లో దింపేసారు. నాకు తెలిసి ఇక్కడ శిలాతోరణం అనుకుంటా. అండ్ 1 by 1 ఇక వెళ్తున్న కొద్దీ నాకు తెలిసి ఒకటి యాడ్ అవుతూ పోతాయి ప్లేస్. అండ్ లాస్ట్లో మనం విజిట్ చేసేది జపాలి. యాక్చువల్గా నేను ఫస్టే జపాలి విజిట్ చేస్తాం అనుకున్నా, కానీ లాస్ట్లో జపాలి. అంతవరకు ఈ శిలాతోరణం, పాప వినాశనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంకా ఒకటి ఇది పెట్టేద్దాం. అరే నా దగ్గర ఏం లేదా తినడానికి పెట్టడానికి. అంత లేదు దగ్గర ఏం లేదురా, సారీ. బస్ ఎక్కేసి దిగినాం. ఇక్కడ అంటే శిలాతోరణం ఇంకా చక్కెర తీర్థం అన్నారు. చక్కెర తీర్థం అంటే మోస్ట్లీ అదే కావచ్చు, పాపం డౌట్. క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం వెదర్ కంప్లీట్గా మారిపోయింది. వర్షం పడుతుంది ఆల్రెడీ. ఫోన్స్ ఒక్కటే కొంచెం భయం, ఈ కెమెరాకి ఏం లేదులే, మొత్తం కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కొంటుకుంటూ నడుచుకోవాల్సి వస్తుంది.
జపాలికి ఇప్పుడే రీచ్ అయ్యాం. ఇప్పుడు అలా వర్షం స్టార్ట్ అవుతుంది ఫుల్గా. జపాలికి రీచ్ అయినాం కానీ ఫుల్ వర్షం పడుతుంది అండ్ మొత్తం ట్రాఫిక్ జామ్. మొత్తం పైనకి వెళ్ళే దారంతా ట్రాఫిక్ జామ్. ఎంత దూరం నడవలేదు తెలియదు ఇంకా, కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. పైన వర్షం పడుతుంది, ఆగడానికి ఏ ప్లేస్ లేదు, తప్పదు ఇక తడుచుకుంటూనే పోవాలి. ఇక్కడ అవుదాం రా, చెట్టు చూసుకుని అవుదాం దా. Dragon